హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెనెక్స్ సెకండ్స్ టు ఫ్రెండ్స్. మన ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం అన్నమాట. ఇందులో మనకి టోటల్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ చూడండి, మీకు జనరల్ డ్యూటీ ఉంది, అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంత్రిక. ఫ్రెండ్స్, ఇదంతా 2022 బ్యాచ్ రిక్రూట్మెంట్ సంబంధించింది కాబట్టి మీకు నెక్స్ట్ ఇయర్ అనేది ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, జనవరి 4th 2022 మార్నింగ్ 11 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఇది మనకి 14th జనవరి 2022 అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ 14th కూడా మనకి ఈవినింగ్ 5 వరకు మాత్రమే మనకు టైం ఉంటుంది. 14th ఈవినింగ్ 5 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నా సజెషన్ ఏంటంటే, ఇక్కడ మీరు 14th వరకు అయితే వెయిట్ చేయొద్దు. మీకు అంతకుముందు దాని డాక్యుమెంట్స్ సంబంధించి ఏంటంటే డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. మీరు 10 లోపు అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వర్ పీజీ వాళ్ళు లాస్ట్ టైంలో అది కుదరకపోవచ్చు, ఎందుకంటే మీ అప్లికేషన్ అనేది వాళ్ళు రిజెక్ట్ చేసేయచ్చు. సో ముందుగానే అప్లై చేసుకుని ట్రై చేయండి. ఇక్కడ మన ఎలిజిబిలిటీ అండ్ ఇక్కడ మన క్వాలిఫికేషన్ సంబంధించి మొత్తం డీటెయిల్స్కి ఒకసారి వెళ్ళి చూద్దాం. క్వాలిఫికేషన్ విషయం చూడండి, ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ క్లియర్గా ఇచ్చారు మనకి. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇచ్చారు. ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అని ఇచ్చారు కాబట్టి, సో ఓన్లీ ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇక్కడైతే చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ డ్యూటీకి అయితే మీరు ఇంటర్ చేసి ఉండాలి అనమాట. 10+2 ఇంటర్ మీరు పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్ కూడా మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ డొమెస్టిక్ మీరు 10th ఓకే 10th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ యాంత్రికి సంబంధించింది మీరు 10th పాటు డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకో. ఈ డిప్లొమా కూడా చూడండి, మీకు ఇక్కడ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మీరు 3 years డిప్లొమా చేస్తే 3 years, 4 year డిప్లొమా చేస్తే 4 years. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఎడ్యుకేషన్ ఇక్కడ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ క్వాలిఫికేషన్ అనేది మీరు ఎక్కడ చేసి ఉండాలంటే రికగ్నైజ్డ్ స్కూల్లో కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో కానీ మీరు చేసి ఉన్నట్లయితే మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కింద చూడండి, మీకు ఆర్ అని పెట్టి మీకు ఇష్టం ఇచ్చారు కదా, ఇదేంటి మీరు 10th చేసిన తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళు చాలామంది డిప్లొమా చేస్తూ ఉంటారు కదా, ఇట్లా వొకేషనల్ చేసిన వాళ్ళు ఇట్లా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. కాకపోతే మీరు ఈ బ్రాంచ్లో చేసి ఉండాలి, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసి ఉండాలి. ఇది కూడా కొంచెం బ్రీఫ్గా కింద ఎక్స్ప్లెయిన్ చేశారు, అది కూడా ఒకసారి చూడొచ్చు మీరు. నోట్లని చెప్పించారు కదా, ఇక్కడ మీరు ఈ బ్రాంచ్ సంబంధించిన వాళ్ళైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్కి సంబంధించి మీరు 18 years నుంచి 22 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నేవీకి, యాంత్రికి అండ్ ఇక్కడ చూడండి డొమెస్టిక్ బోర్డ్స్ ఉంది కదా, దీనికి మీరు ఈ ఏజ్ ప్రకారం మీద ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఆ ఏజ్ లోపు ఉంటే మీరు అయితే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC ST క్యాండిడేట్స్కి 5 years ఇచ్చారు, అండ్ OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు అనమాట. ఒకసారి మీరు డేట్ ఆఫ్ బర్త్ బట్టి పైన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా, మీరు అక్కడ ఆ బిల్లులో మీరు బోర్న్ అయ్యి ఉంటే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అనుకుంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి, మనకి వేకెన్సీస్ అనేవి ఈ టెంటెడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అంటున్నారు. ఈ వేకెన్సీ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ వేకెన్సీ ఉన్నాయి కదా అని అప్లై చేసుకోవడానికి మానేకండి. ఎందుకంటే ఇదంతా ఈ నేవీకి సంబంధించి అంటే ఈ యాంత్రికి సంబంధించిన ఇట్లా ఏమంటారంటే మీకు 1 రోజులో సెలక్షన్ అనేది జరిగిపోతుంది. ఎగ్జామ్ రాసినంటే మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫిజికల్ అయిపోయిన రోజు టైం ఉంటే వాళ్ళు మెడికల్ చేస్తారు. మెడికల్ ఆ రోజు కుదరకపోతే నెక్స్ట్ డే రమ్మంటారు అనమాట. సో ఇదంతా ఒకరోజు ప్రాసెస్ కాబట్టి రిమైనింగ్ ఎగ్జామ్స్ లాగా కాదు, మనకి రిమైనింగ్ ఎగ్జామ్స్ లాగా ఇట్లా ఏం కాదు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ జాబ్ కొట్టాలనుకుంటే ఇట్లా నేవీ ఇట్లా ఏంటైనా సరే మీరు దీనికైతే అప్లై చేసి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే చూడండి, మనకి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్, OBC, SC ST క్యాండిడేట్స్కి మీ కేటగిరీ బట్టి మీరు అయితే చూసుకుని అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏం చెప్పారు. టోటల్ మనకి స్టేజ్ అంటే 4 stages అయితే ఉంటాయని చెప్తున్నారు. అంటే మీరైతే భయం పడకండి, 4 stages అయితే భయపడిన అవసరం ఏం లేదు. ఈ 4 stagesలో ఏమంటే ఫస్ట్ స్టేజ్ అంటే మనకి డైరెక్ట్గా మనకి ఈ చెకింగ్ ఉంటుంది, మన సర్టిఫికేట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ఈ క్వాలిఫికేషన్ చెకింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత టెస్ట్ అనేది ఉంటుంది అనమాట సెకండ్ స్టేజ్లో. దాని తర్వాత మెడికల్కి ముందు ఫిజికల్ ఉంటుంది, ఫిజికల్ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది అనమాట. ఈ 4 steps మాత్రం 4 stages. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వెరిఫికేషన్, ఎగ్జాము, ఫిజికల్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఏదన్నా అటు ఇటు అవ్వచ్చు, ఈ స్టేజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఈ 4 stages సంబంధించింది ఇది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, రిటన్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఈ రిటన్ టెస్ట్ సంబంధించింది
ఇట్లా చూడండి, సెషన్ 1 సెషన్ 2 ఇట్లా ఉన్నాయి కదా, పాసింగ్ మార్క్స్ కూడా క్లియర్గా వచ్చారు. ఇన్ కేస్ మీకు ఇది కావాలంటే స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి. ఇన్ కేస్ ప్రీవియస్గా ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, డేటా వేరే ఆఫ్ సెలెక్షన్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించింది. మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి అనేది క్లియర్ కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. ఇందులో అయితే చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు బట్టి కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ మన స్టేజ్ 2 సంబంధించింది ఇచ్చారనమాట డేటా. ఇది కావాలంటే ఒకసారి చదవండి. నెక్స్ట్ చూడండి, ఫిజికల్ టెస్ట్ సంబంధించింది. ఫిజికల్ టెస్ట్ సంబంధించింది ఇక మనకి 1.6 km అయితే ఉంటుందన్నమాట. 7 minutesలో రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ 20 స్క్వేర్ అప్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ 10 పుషప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడే మీరు షూ, టీ షర్ట్, ట్రౌజర్స్ ఎక్సెట్రా ఇట్లా అని చెప్పారు కదా, ఇవి తీసుకురావడం అనేది మీ ఓన్గా మీరు వదిలేసారమంటే, అంటే మీరు తెచ్చుకోవచ్చు, లేకపోతే లేదని వాళ్ళే క్లియర్గా చెప్పేస్తారు. తెచ్చుకుంటే బెటర్ ఆపర్చునిటీ ఫర్ రన్నింగ్ అండ్ ఫిజికల్ టెస్ట్ అనమాట. ఇక్కడైతే చూడండి, మీకు ఇక్కడ ఈ రన్ చేసిన వెంటనే మీకు ఎటువంటి గ్యాప్ అనేది ఉండదు. ఫిజికల్ ప్రిపేర్ అవ్వాలి, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. రన్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీకు గ్యాప్ ఉండదు. రన్నింగ్ అయిపోయిన వెంటనే మీకు ఈ స్క్వాట్స్ కానీ పుషప్స్ కానీ ఉంటుందన్నమాట. ఫిజికల్ టెస్ట్ అనేది ఇట్లానే ఉంటుంది. మీరు రన్ చేసిన వెంటనే స్క్వాట్స్ ఉంటాయి. స్క్వాట్స్ అయిపోయిన తర్వాత పుషప్ వెంటనే చేయమంటారు. సో ఇప్పుడు నుంచి మీరు కొంచెం ట్రైన్ అవ్వడానికి ట్రై చేయండి. వన్స్ మీరు ఆ 10 పుషప్స్ అయిపోయిన తర్వాత మీరు కరెక్ట్గా 10 పుషప్స్ చేస్తే మీకు డైరెక్ట్గా మెడికల్కి పంపించేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోతే మీకు జాబ్ వచ్చేసినట్లే ఫ్రెండ్స్. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళకి కన్ఫర్మ్ జాబ్ అనేది. చాలామంది ఫెయిల్ అయితే ఈ ఫిజికల్ టెస్ట్లో మాత్రం ఫెయిల్ అవుతారు అనమాట. సో ఈ ఫిజికల్ టెస్ట్లో మీరు ఫెయిల్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వచ్చి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీకు చెప్పాను కదా, ఫిజికల్ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుందని. మెడికల్ మీరు సక్సెస్ అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీకు అదే మీ 10th కానీ మీ క్వాలిఫికేషన్ దేని మీద అప్లై చేస్తారో అది దాని మీద అయితే చెక్ చేస్తాం అనమాట. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదా అవి. అండ్ అలాగే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది ఒకసారి మీరు చదువుకోండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ మీకు మెడికల్ టెస్ట్ జరుగుతుందని చెప్పాను కదా, అది దానికి సంబంధించిన డీటెయిల్ అనమాట. ఫైనల్ మెడికల్ టెస్ట్ అండ్ అట్ ఐఎన్ఎస్ చిలకలో జరుగుతుంది. సో ఆ డేటా సంబంధించి ఇది కూడా మీరు ఒకసారి చదవచ్చు, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి హౌ టు అప్లై అయిన ప్రాసెసర్ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇది టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్. మార్నింగ్ January 4th 11 అంటే 11 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. January 14th 5కి ఎండ్ అయిపోతుంది. ఈవినింగ్ 5కి ఎండ్ అయిపోతుంది. మీరు ఇక్కడ హైలైట్ చేశారు బ్లూ కలర్తో. ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు మీరు క్లియర్గా. అండ్ ఇక్కడైతే చూడండి, మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అనేది మీరు యూజ్ చేస్తాం, ప్రజెంట్ యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో కూడా మీరు యూజ్ చేసేదైతేనే మీరు ఆ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది డిసెంబర్ వరకు మీకు ఎప్పుడు ఇస్తారు ఏంటి అంటే ఈ మెయిల్లో మీకు వాళ్ళ రెస్పాన్స్ అనేది డిసెంబర్ ఆ టైం వరకు అయితే ఉంటుంది. కాబట్టి 2022 అంటే 1 year వరకు ఉంటుంది. కాబట్టి మీరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ అంటే కంటిన్యూ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ క్యాండిడేట్స్ మీరు రిజిస్టర్ అవ్వడం ఎట్లా అనేది వెబ్సైట్ చెప్పారు కదా, వెబ్సైట్ అనమాట. ఇట్లా రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఏంటి అప్లోడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ మనకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. ఏ కలర్ ఉండాలి ఏంటి అనేది అది కూడా మనం ఒకసారి చూడవచ్చు. లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. ఏదైనా సరే లైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. మీరు ఇది రీసెంట్గా తీసుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయండి. అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇమేజ్ ఉండాలి. దాంతోపాటు మీకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్ అది ఒకటి ఉండాలి. ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ పాస్పోర్ట్ ఏదైనా పర్లేదు. మీరు 10th మార్క్స్ లిస్ట్ ఒకటి ఉండాలి. అదే సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. మీకు ఓబీసీ మీద కానీ SC/ST మీద కానీ మీరు అప్లై చేసినట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్స్ అంటే ఫాదర్ ఉంటారు కదా, మీ గార్డియర్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉండాలి. అండ్ రిటర్న్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది కదా, మీరు ఏదైనా ఒక ఫామ్ రాసి ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా ఒకటి పెట్టాల్సి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్, NOS సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు అది కూడా పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మేము చెప్పిన మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇంపార్టెంటే. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు త్వరగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా టైం ఉంది కాబట్టి ఈలోపు అయితే రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొంతమంది ఇందులో సర్టిఫికేట్స్ అయితే ఉండకపోవచ్చు. మీరు ఇక్కడ ఇచ్చిన టైంలో మీరు
ఈ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి ట్రై చేసి అండ్ అప్లై చేసుకుంటే ట్రై చేయండి. మీరు నావిక్ అప్లై చేసినట్టయితే ఇక్కడ చూడండి, నావిక్కి సంబంధించింది 12th అంటే ఇంటర్ మార్క్స్ లిస్ట్ కావాలి, మార్క్స్ అంటే సర్టిఫికేట్స్ ఇట్లా కావాలని చెప్తున్నారు. ఇక కొంత డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇన్ కేస్ మీకు ఇవి కావాలనుకుంటే మీరు ఒకసారి చదవచ్చు. అండ్ ఫ్రెండ్స్ చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఫార్ములా చూడండి, మీరు అప్లై చేసినప్పుడు మీకు గ్రేడ్లో కానీ సీజీపీఏలో ఇట్లా అడిగినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలండి అంటే ఫార్ములా ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ సీజీపీఏ బై గ్రేడ్ ఇంటూ పర్సంటేజ్ ఫర్ ద 12th క్లాస్. అంటే ఇంటర్కి వాళ్ళకి మీరు సీజీపీలో కానీ ఇట్లా ఉన్నారు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూడండి, అడిషనల్ మార్క్ షీట్ ఫర్ ద ఇంటర్. నెక్స్ట్ మనకి యాంత్రిక్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళ పర్సనల్ మార్క్ లిస్ట్, ఆ సెమిస్టర్స్ ఉంటాయి కదా, ఆ మార్క్ షీట్ కొన్ని అడుగుతున్నాయి. డిప్లొమా పాసింగ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ ఫీ అయితే 250 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాకుండా మిగిలిన ఎవరికైనా 250 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ఈ 250 రూపీస్ కూడా మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఆన్లైన్ పేమెంట్స్ మరి యూపీఐ అనేది చేయొచ్చు, డెబిట్, క్రెడిట్ కార్డు, రూపే కార్డ్స్, వీసా కార్డ్స్, మాస్టర్ కార్డ్స్ ఎట్లయినా యూజ్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్ త్రూ అయినా సరే మీరు ఈ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. అండ్ ఫీజు కూడా నాన్ రీఫండబుల్. ఓకే, నాన్ రీఫండబుల్ అని క్లియర్గా కూడా మెన్షన్ చేస్తే 0.1లో అయితే చూడొచ్చు. ఈవెన్ మనకి ఎగ్జామ్ అంటే స్టేజెస్ 4 స్టేజెస్ ఇచ్చారు కదా, ఈ 4 స్టేజెస్ సంబంధించిన డేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్కడ ఉంటుంది వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనమాట. ఇక్కడ చూడండి, నావిక్కి జనరల్ డ్యూటీ అయితే ఒకలా ఉంటుంది, డొమెస్టిక్ అయితే ఒకలా ఉంది, యాంత్రిక్ అయితే ఒకలా ఉంది కదా. దీన్ని బట్టి జాబ్స్ బట్టి అండ్ ఆ స్టేజెస్ కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, ఈ డేట్స్లో ఉండొచ్చు అని. ఇది కూడా 10 ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్ అయితే క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూడండి 157 సెంటీమీటర్స్ అయితే క్యాండిడేట్స్ అయితే ఉండాలని చెప్తున్నాం, మినిమం హైట్ అనేది ఇది. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే జరగాలన్నమాట. మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ +10% ఎక్స్టబుల్ అనమాట. అది ఇక్కడ ఈ హైట్ వెయిట్ మెజర్ చేస్తారు కదా అట్లా. హీరింగ్ అనేది నార్మల్ కండిషన్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి టాటూ సంబంధించి అనమాట. మీ బాడీ మీద ఏదైనా టాటూ ఉంటుంది, దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అసలు అలో చేస్తారో లేదని సంబంధించింది ఇది. ఇన్ కేస్ మీకు ఇది అవసరం అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే చదువుకోవచ్చు, లేదా వీడియో పాస్ చేసి కూడా మీరు ఒకసారి చదువుకోవచ్చు. వీడియోలు ఎంత పెరిగిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ ఇన్ ద సెంటర్, మీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో మీకు ఎటువంటి జాబ్ కానీ లేకపోతే మీరు 2nd క్లాస్ ట్రావెల్ చేయడానికి మీకు అయితే ఫ్రీ అని చెప్తున్నారు అనమాట. బియాండ్ 30 కిలోమీటర్స్ అయితే మీకు అది ఫ్రీ అని చెప్తున్నారు. అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. అంటే మీరు అదే సర్టిఫికేట్స్ పెట్టినప్పుడు అక్కడ ఆటోమేటిక్ తెలుస్తుంది కదా వాళ్ళకి. సో దాని ద్వారా అయితే మీకు టికెట్స్ ఎలిజిబుల్ లేదని తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ పేన్ పెక్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇచ్చారు కదా. ఇక్కడ శాలరీ అయితే చూడండి, బేసిక్ అనేది 22,000 స్టార్ట్ అవుతుంది అనమాట. జనరల్ డ్యూటీకి, డొమెస్టిక్కి 22 ఇట్లా. ఇది 30,000 ఉంటుంది యాంత్రిక్కి. ఇది బేసిక్ పే మాత్రమే. దీంతోపాటు అదర్ అలవెన్సెస్ చాలా ఉంటాయి. శాలరీ అనేది మ్యాక్సిమం శాలరీ అక్కడ మీకు ఇచ్చారు కదా, 60,000 వరకు అయితే శాలరీ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ప్రమోషన్ అండ్ ఇవన్నీ చూసుకుంటే ప్రమోషన్ అనేవి ఇయర్లీ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉండేది పర్ఫార్మెన్స్ అండ్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ఈ ప్రమోషన్ సంబంధించింది. అండ్ మన అదర్ బెనిఫిట్స్కి వస్తే ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మీకు 50 lakhs కవరేజ్ అయితే ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అనమాట. చూడండి మనకి హైలైట్ చేసింది ఇక్కడ, మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. joinindiacoastguard.cdac.in. ఓకే ఫ్రెండ్స్, cdac.in అనమాట. ఈ దీంట్లోకి అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.